వెల్కమ్ టు తాండవ న్యూస్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మిలాదున్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త బోధించిన ప్రేమ, కరుణ, సోదర భావమే ప్రపంచానికి మార్గదర్శకమని మత పెద్దలు పేర్కొన్నారు. తుని పట్టణంలోని స్థానిక మసీదు సెంటర్ నుంచి ప్రారంభమైన మిలాదున్ నబీ శాంతి ర్యాలీ ముస్లింస్ వీధిలోని దర్గా వద్దకు చేరుకుంది. అక్కడ మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తుని పురవీధుల మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మత పెద్దలు అహ్మద్ మహ్మదీ కబీరుద్దీన్ ముఖ్తార్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ప్రేమ, కరుణ, సోదర భావం, శాంతి సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో మత పెద్దలతో పాటు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మసీదులో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అన్వర్ బాషా, షేక్ మహమ్మద్ అలీ, బాబ్జీ, షేక్ సుభాన్ వల్లి, అబ్దుల్ వహీద్, జమీర్, హబీబ్, చూటుబాయ్, షేక్ అహ్మద్ ఈసా, జిలానీ, ఖాజా, అబ్దుల్లా, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. आज मिलादुन्नबी के मौके पर तूने जामा मस्जिद से जुलूस मोहम्मदी निकाला गया। जब मस्जिद से मुस्लिम गली, उसके बाद ताल्लुर होता हुआ मस्जिद में आकर नातिया महफिल व तकारीर का प्रोग्राम हुआ। उसके बाद फातिहा के बाद सलातो सलाम के बाद खाने का इंतज़ाम रखा गया। आज पैदाइश नबी मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम है और दुनिया के लिए ये एक पैगाम है कि प्यारे नबी इस दुनिया में आए और रब तबारक व तआला ने कुरान पाक में प्यारे नबी के शान में फरमाया, वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, के महबूब हमने सारे जहान के लिए रहमत बनाकर भेजा। సోదర సోదరీమణులందరికీ కూడా మీలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో శుభకరమైనటువంటి రోజు. ఎందువలనంటే సృష్టికర్త అయిన దైవం ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త వారిని ఈ యొక్క భూమండలంలో వారిని పంపించి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆమినా అబ్దుల్లా దంపతులకు వారు జన్మించడం జరిగింది. వారు చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత వారి తాతగారి పెంపకంలో వారు పెరగడం జరిగింది. వారి యొక్క జీవితం ఎంతో నీతి నిజాయితీతోటి, సత్యసంధతతోటి వారి జీవితం గడిపేవారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతతోటి తల్లిదండ్రుల హక్కులు మరియు వితంతువుల కోసం, అనాథల కోసం వారు ఎంతో పరితపించి వారికి సేవ చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వారికి 40 ఏళ్ల వయసులో ఆ దైవదూతల ద్వారా వారికి దైవ ప్రవక్త యొక్క పదవిని వారికి ప్రసాదించడం జరిగింది. మక్కా నగరంలో ఉన్నటువంటి గారి హీరాలో వారు తపస్సు చేసుకున్నప్పుడు అల్లాహ్ తాలా వారికి ఈ యొక్క దైవ ప్రవక్త పదవిని ఇచ్చి వారికి ఎన్నో ఘనమైనటువంటి ఘనతలని, మహిమల్ని ప్రసాదించడం జరిగింది. ఏ విధంగానైతే ఇహలోకంలోనూ పరలోకంలో సాఫల్యం పొందాలో ఆ అన్ని మార్గాలని ఆ దైవ భీతితో జీవించాలి అని చెప్పి ఏ విధంగా జీవించాలో ఆయన ఆచరించి చూపడం జరిగింది. కాబట్టి నేటి సమాజానికి వారి యొక్క బోధనలు చాలా అవసరం. ఎందుకని అంటే ఈరోజు సమాజం అవినీతి, అక్రమాలు, అశ్లీలాలు పెరిగిపోయినటువంటి ఈ సమాజంలో వారి బోధనలు ప్రతి సమాజానికి కూడా తప్పనిసరిగా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి మీలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.